బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం, అదే సందర్భంలో ఇక ఒంగోలు పరిస్థితి ఏంటి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి అంటే వెంటనే శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటికీ అక్కడ దర్శనించి గెలిచినటువంటి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పచెప్పారు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిధిలో మొన్నటిసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. తద్వారా వెంటనే ఆల్రెడీ ఇవాళనే ఇందాకనే ఒక టాక్ వచ్చింది. ఇది తను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అడిగారు, వీళ్ళ పరిస్థితి ఏంటండి మరి, ఇది వెళ్ళిపోతున్నారు కదా సీనియర్లు అందరూ అంటే, వెళ్తే ఏముందమ్మా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు అన్నటువంటి పాయింట్ మాట్లాడారు. అది అంత సులభమా అన్నటువంటి ఇది మాటలు సహజంగా ఆయన నవ్వుతూ అవతలకి తోసేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓవరాల్గా ఆయన ఆ మాట అన్న కాసేపటికంటే అప్పటికే ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారనమాట. ఆ తీసుకున్నటువంటి అంశమే ఇప్పుడు స్పష్టంగా కనబడింది. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. అది ఏం దూషించలేదు, ద్వేషించలేదు, డైరెక్ట్గా సింపుల్గా. ఇంకోటి రాయలసీమ యాస తన పదంలో స్పష్టంగా కనిపించింది.